Hi everyone, welcome back to Easy Learning channel. My name is Saddam Hussain. In this video, we are discussing about how to write test cases for controller class. సో ప్రీవియస్ వీడియోలో మనము పవర్ మాక్ ని యూజ్ చేసుకొని సర్వీస్ క్లాస్ కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేది అయితే నేర్పించాను. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి జే యూనిట్ 4 అండ్ జే యూనిట్ 5 విత్ మాకిటో అనే ప్లేలిస్ట్ అయితే ఉంది. ఆ ప్లేలిస్ట్ అనేది అయితే చూడండి. బేసిక్ నుండి టెస్ట్ కేసెస్ అనేది వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను మీకోసం. సో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ ప్లేలిస్ట్కి అయితే వెళ్ళి ఆ వీడియోస్ అనేది అయితే చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఈ రోజు వీడియోలో మనము ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ కంట్రోలర్ క్లాస్లో ఉన్న మెథడ్కి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి, జే యూనిట్ 5 విత్ మాక్ ఎంవీసీని యూజ్ చేసుకొని. మాక్ ఎంవీసీని ఎందుకు యూజ్ చేస్తాము కంట్రోలర్ క్లాస్లో అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను ఒక రెస్ట్ ఏపీఐ జే యూనిట్ 5 మాక్ ఎంఈసీ అనే ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను ఆల్రెడీ. సో ఏ డిపెండెన్సీస్ యాడ్ చేశాను, ఎలా క్రియేట్ చేశాను అనేది అయితే మీకు క్లియర్గా స్టెప్స్ చూపిస్తాను. దాన్ని ఫాలో అయ్యి మీరు కూడా క్రియేట్ చేసుకోండి. ఫైల్ మీద క్లిక్ చేసి న్యూలోకి వచ్చేసేయండి. ఇక్కడ న్యూలోకి వచ్చిన తర్వాత మీకు జావా ప్రాజెక్ట్, స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అనేవి కనబడతాయి. సో స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అనేవి కనబడితే మీరు దాని మీద అయితే క్లిక్ చేసుకొని క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ అదర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అదర్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు స్ప్రింగ్ బూట్ అనేది అయితే ఫోల్డర్ ఉంది. అందులో ఆ స్ప్రింగ్ బూట్ ఫోల్డర్లో స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అనేది అయితే ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేశాను. దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేశాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది, న్యూ స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్ అనేసి. మనం ప్రాజెక్ట్ నేమ్ అనేది అయితే ఇచ్చేసుకుంటాం ఇక్కడ. తర్వాత మ్యావెనా, గ్రాడిలా, ఇంకా ఏదైనా బిల్డ్ అనేసి సెలెక్ట్ చేసుకుంటాము. సో నేను మ్యావెన్ బిల్డ్ అనేసి సెలెక్ట్ చేసుకున్నాను. జావా వర్షన్ వచ్చేసి 17, గ్రూప్ నేమ్, ఆర్టిఫాక్ట్ నేమ్, ప్యాకేజ్ నేమ్ ఇచ్చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ డిపెండెన్సీస్ ఏమేమి డిపెండెన్సీస్ కావాలనేది అయితే యాడ్ చేసుకుంటాం. నేను స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్కి ఓన్లీ స్ప్రింగ్ వెబ్ అనే డిపెండెన్సీ ఒకటే యాడ్ చేసుకున్నాను. టెస్ట్ కేసెస్కి సంబంధించి ఎటువంటి టెస్ట్ కేస్ డిపెండెన్సీస్ యాడ్ చేసుకోవట్లేదు. సో ఎందుకంటే మనకు స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్లోనే మనకు డిఫాల్ట్గా మనకు జేయూనిట్ 5 అనేది అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనం ఎటువంటి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సిన ఏదైనా అవసరం ఉంటే మనం తర్వాత డిపెండెన్సీస్ యాడ్ చేసుకుంటాం. సో యాజ్ ఆఫ్ నౌ మనము స్ప్రింగ్ వెబ్ అనే డిపెండెన్సీ ఒకటి యాడ్ చేసుకున్నాము. ఫినిష్ మీద అయితే క్లిక్ చేయండి. ఫినిష్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ అవుతుంది ఈ విధంగా. ఓకే, క్రియేట్ అయిన తర్వాత మనం పామ్ డాట్ ఎక్స్ఎంఎల్లో చూసుకున్నట్లయితే మనకు డిఫాల్ట్గా ఒక స్ప్రింగ్ బూట్ స్టార్టర్ టెస్ట్ అనే డిపెండెన్సీ యాడ్ అయి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం యాడ్ చేసుకున్న స్ప్రింగ్ బూట్ స్టార్టర్ వెబ్ అనే డిపెండెన్సీ యాడ్ అయింది. ఓకే, సో ఈ విధంగా ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ని క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత నేను ఏమేమి క్రియేట్ చేశాను, ఎస్ఆర్సి మెయిన్ జావాలో ఏ క్లాసెస్ క్రియేట్ చేశాను అనేది అయితే చూపిస్తాను. మనకు ఎస్ఆర్సి మెయిన్ జావాలో కామ్ డాట్ ఈజీ లెర్నింగ్ అనే ప్యాకేజ్లో మెయిన్ క్లాస్ అనేది అయితే ఉంటుంది. ఏదైతే క్రియేట్ చేసుకున్నామో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్, దానికి మెయిన్ క్లాస్ అనేది అయితే క్రియేట్ అయి ఉంటుంది డిఫాల్ట్గా. అండ్ ఆ తర్వాత నేను ఒక సింపుల్గా ఒక కంట్రోలర్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. గ్రీటింగ్స్ కంట్రోలర్ డాట్ జావా అనేసి ఒక క్లాస్ క్రియేట్ చేసుకొని ఒక ఏపీఐ మాదిరి క్రియేట్ చేసుకున్నాను. రెస్ట్ కంట్రోలర్ ఆంటేషన్, రెస్ట్ రిక్వెస్ట్ మ్యాపింగ్. ఓకే, ఆటో వైడ్ వచ్చేసి మనకు వెల్కమ్ సర్వీస్ అని ఒక సర్వీస్ క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. కామ్ డాట్ ఈజీ లెర్నింగ్ డాట్ సర్వీస్ అనే ప్యాకేజ్లో వెల్కమ్ సర్వీస్ డాట్ జావా అనే క్లాస్ క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఒక గెట్ మ్యాపింగ్ అనేది అయితే రాసుకున్నాము. దీన్ని మనం టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలి, జే యూనిట్ 5 విత్ మాక్ ఎంఈసీని యూజ్ చేసుకొని. మాక్ ఎంఈసీ ఎందుకు యూజ్ చేస్తాం అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకు గెట్ మ్యాపింగ్ ఇచ్చేసి ఆ తర్వాత రెస్పాన్స్ ఎంటిటీ గ్రీటింగ్స్ అనే మెథడ్ నేమ్ రాసుకున్నాను. ఎప్పుడైతే మనము ఈ గ్రీటింగ్ అనే మెథడ్ని ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో రిక్వెస్ట్ మ్యాపింగ్ యూఆర్ఎల్ లోకల్ హోస్ట్ కాలన్ 8080/API/v1/welcome అనేది అయితే హిట్ చేయగానే మనకు ఈ మెథడ్లోకి వచ్చేసి ఈ మెథడ్లో మనము వెల్కమ్ సర్వీస్ డాట్ గెట్ గ్రీటింగ్స్ అనే మెథడ్ మీద డిపెండ్ అయి ఉన్నాం, వెల్కమ్ సర్వీస్ క్లాస్ మీద. సో ఆ క్లాస్లోకి అయితే వెళ్దాము ఇప్పుడు. సో ఇక్కడ ఆ క్లాస్లోకి వెళ్ళిన తర్వాత నేను జస్ట్ ఒక స్ట్రింగ్ అనే వాల్యూ అనేది అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఎప్పుడైతే ఈ సర్వీస్ క్లాస్లో ఉన్న మెథడ్ని హిట్ చేయగానే వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనేది అయితే రిటర్న్ అయితే వచ్చేసి మనకు కంట్రోలర్ క్లాస్ నుండి క్లయింట్కి ప్రొవైడ్ చేసేలాగా మనము రాసుకున్నాం. సో నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు లేదా నేర్చుకునే వాళ్ళకు ఈ గెట్ మ్యాపింగ్, ఆటో వైడ్ ఇవన్నీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫర్ రైటింగ్ టెస్ట్ కేసెస్, రైట్? సో ఐఎమ్ టెల్లింగ్ ఓన్లీ హౌ టు రైట్ టెస్ట్ కేసెస్ ఫర్
కంట్రోలర్ క్లాస్. ఈ గెట్ మ్యాపింగ్, ఆటో వైడ్, రిక్వెస్ట్ మ్యాపింగ్, రెస్ట్ కంట్రోలర్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి సో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్‌ప్లెయిన్ దీస్ థింగ్స్. ఓకే. ఓకే. ఇక్కడ మనకు ఒక గెట్ మ్యాపింగ్ యూజ్ చేసుకున్నాము. సర్వీస్ క్లాస్‌లోకెళ్ళి ఆ రిటర్న్ వాల్యూ వచ్చేసిన తర్వాత క్లయింట్‌కి అనేది అయితే ప్రొవైడ్ చేస్తది దీన్ని హిట్ చేయగానే. సో, ఒకసారి నేను రన్ చేసి మనకు అవుట్‌పుట్ అనేది అయితే చూద్దాము క్రోమ్‌లో. రైట్ క్లిక్ అయితే ఇచ్చేసేయండి మనకి ఇక్కడ మెయిన్ క్లాస్ ఉంది కదా! ఈ మెయిన్ క్లాస్ మీద అయితే రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి రన్ యాజ్‌లోకి అయితే వచ్చేసేయండి. రన్ యాజ్‌లోకి వచ్చేసి స్ప్రింగ్ బూట్ యాప్ మీద అయితే క్లిక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్‌లో మనం మావెన్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకొని టెస్ట్ కేసెస్ అనేది అయితే రాసాము. ఇప్పుడు మనకు స్ప్రింగ్ బూట్ యాప్ అనేది అయితే క్రియేట్ చేసుకొని టెస్ట్ కేసెస్ అనేది అయితే కంట్రోలర్ క్లాస్‌కి రాస్తున్నాం. సో, స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ రన్ అయిన తర్వాత మనము మన యూఆర్ఎల్ ఏదైతే ఉందో కంట్రోలర్‌లో యూఆర్ఎల్ ఏదైతే ఫార్మ్ చేసుకున్నామో API/v1/welcome అనేసి దాన్ని హిట్ చేయగానే మనకేం జరుగుతుంది? వెల్కమ్ సర్వీస్ డాట్ గెట్ గ్రీటింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ నుండి మనం వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనే స్ట్రింగ్ రిటర్న్ వచ్చి మనకు కంట్రోలర్ క్లాస్‌కొచ్చి క్లయింట్‌కి ఎవరైతే ఆ యూఆర్ఎల్‌ని హిట్ చేస్తారో వాళ్ళకు ఈ స్ట్రింగ్ వాల్యూ అనేదైతే చూపిస్తది. సో, మనకిప్పుడు ప్రాజెక్ట్ అనేదైతే రన్ అయిపోయింది కదా! ఒక్కసారి క్రోమ్ అనేదైతే ఓపెన్ చేద్దాము. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఆ యూఆర్ఎల్‌ని హిట్ చేయగానే మనం ఏదైతే రిటర్న్ వాల్యూ వస్తుందో స్ట్రింగ్ వాల్యూ, ఆ స్ట్రింగ్ వాల్యూ అనేదైతే మనకు వస్తది. ఓకే. లోకల్ హోస్ట్ కోలన్ 8080/API/v1/welcome. సో, మనం ఇదే యూఆర్ఎల్‌ని ఫార్మ్ చేసుకున్నాము కంట్రోలర్ క్లాస్‌లో. సో, దీన్ని హిట్ చేయగానే మనకు వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనేదైతే వస్తుంది. సో, మనం రాసిన ఏపీఐ అనేదైతే కరెక్ట్‌గా వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు మనము దీనికి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేదైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో, ఇప్పుడుకు కంట్రోలర్ క్లాస్‌లో ఒక ఏపీఐని క్రియేట్ చేసుకున్నాము. సర్వీస్ క్లాస్ ఉంది. కంట్రోలర్ క్లాస్ వచ్చి సర్వీస్ క్లాస్ మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి మనము టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనో ఆల్రెడీ తెలుసుకున్నాము. నేను ప్రీవియస్ వీడియోస్‌లో ఐసోలేటెడ్ టెస్టింగ్ అంటే ఏంటో ఇప్పుడు మీకు క్లియర్‌గా చెప్తాను. కంట్రోలర్ క్లాస్‌లో ఉన్న మెథడ్ ఏదైతే ఉందో ఓన్లీ ఈ మెథడ్‌నే నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో, మనకిక్కడ డిపెండెన్సీ ఉంది. వెల్కమ్ సర్వీస్ డాట్ గెట్ గ్రీటింగ్స్ అని ఇంకొక క్లాస్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో, ఇంకొక సర్వీస్ మీద డిపెండ్ అయింది కాబట్టి నేను ఆ డిపెండ్ అయిన దాని మీదకెళ్ళకుండా నేను ఓన్లీ ఇందులో ఉన్న మెథడ్‌నే టెస్ట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ వెల్కమ్ సర్వీస్ డాట్ గెట్ గ్రీటింగ్స్ హిట్ చేయగానే నాకు ఒక డమ్మీ డేటా ఏదైతే రాసుకుంటానో దాన్ని ప్రొవైడ్ చేసి దాన్ని వాలిడేట్ చేసుకొని కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ కేస్ రాసుకుంటాను. అంటే మాక్ చేసుకుంటాను. వెల్కమ్ సర్వీస్ డాట్ గెట్ గ్రీటింగ్స్ అనే క్లాస్‌లోకెళ్ళి ఆ మెథడ్‌లోకెళ్ళి అందులో ఉన్న రిటర్న్ వాల్యూ తీసుకోకుండా నేను ఒక డమ్మీ డేటాని ప్రొవైడ్ చేసుకొని దాన్ని అసెట్ ఈక్వల్స్ గాని, అసెట్ ట్రూ గాని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది మనం వాలిడేట్ చేసుకున్నాం టెస్ట్ కేసెస్ రాసుకొని. సో, దాన్నే మనము పర్టిక్యులర్ మెథడ్‌ని ఐసోలేటెడ్ టెస్టింగ్ అని అంటాము. ఐసోలేటెడ్ టెస్టింగ్ అంటే వేరే దాని మీద డిపెండ్ అయిన దాని మీదకెళ్ళకుండా ఓన్లీ అందులో ఉన్న మెథడ్‌ని టెస్ట్ చేసుకోవడమే ఐసోలేటెడ్ టెస్టింగ్ అని చెప్పుకుంటాము. ఓకే. As of now, we are created service class and controller class and one API we are created. So, ఇప్పుడు మనము ఎస్ఆర్‌సి మెయిన్ టెస్ట్ లోకైతే వెళ్దాము. ఎస్ఆర్‌సి టెస్ట్ జావా మీదకైతే వచ్చేసాను. ఓకే. ఈ ఎస్ఆర్‌సి టెస్ట్ జావాలో కూడా మనకు కామ్ డాట్ ఈజీ లెర్నింగ్‌లో ఒక టెస్ట్ క్లాస్ అనేదైతే ఉంటది మెయిన్‌ది. సో, దీంట్లో ఏం రాసుకోలేదు నేను. ఆ తర్వాత కామ్ డాట్ ఈజీ లెర్నింగ్ డాట్ కంట్రోలర్ అనేదైతే ఒక ప్యాకేజ్ ఉంది. టెస్ట్ గ్రీటింగ్స్ కంట్రోలర్ డాట్ జావా అనే క్లాస్‌కి మనం టెస్ట్ కేసెస్ రాస్తున్నాం. సో, నేను ఆల్రెడీ ఒక టెస్ట్ కేస్ రాశాను మాక్ ఎంవీసీని యూజ్ చేసుకొని. సో, దాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక్క టెస్ట్ కేస్‌కి మనకి ఇన్ని లైన్స్ రాసాం కదా! నెక్స్ట్ ఇంకొక టెస్ట్ కేస్ రాసి మీకు దీన్నే ఎంత సింపుల్‌గా రాయొచ్చు అనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము టెస్ట్ గ్రీటింగ్స్ కంట్రోలర్ క్లాస్‌కి @వెబ్ ఎంవీసీ టెస్ట్ అనే యాంటేషన్ యూజ్ చేశాను. వాల్యూలో ఏ కంట్రోలర్ క్లాస్‌కు టెస్ట్ కేసెస్ రాస్తున్నాం అనేదైతే ప్రొవైడ్ చేశాను. అండ్ @ఎంవీసీ వెబ్ ఎంవీసీ టెస్ట్ యాంటేషన్ ఎందుకు యూజ్ చేశామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రిప్రజెంట్ దిస్ టెస్ట్ క్లాస్ ఈస్ పెర్ఫార్మ్ టు గ్రీటింగ్స్ కంట్రోలర్ క్లాస్. ఈ వెబ్ ఎంవీసీ టెస్ట్ యాంటేషన్ ఏం చేస్తదంటే ఏ కంట్రోలర్ క్లాస్‌కి టెస్ట్ కేసెస్ రాస్తున్నాం అనేదైతే రిప్రజెంట్ చేస్తది. సో, ఇక్కడ మనము గ్రీటింగ్స్ కంట్రోలర్ క్లాస్‌కి టెస్ట్ కేస్ రాస్తున్నాం కాబట్టి ఆ వాల్యూని ఆ యాంటేషన్ యూజ్ చేసుకొని వాల్యూలో మనం ఆ కంట్రోలర్ క్లాస్ ఇచ్చాము. సో, ఆ తర్వాత మనము
వెల్కమ్ సర్వీస్ అనే క్లాస్ మీద డిపెండ్ అయి ఉన్నాం కాబట్టి నేను మాక్ బీన్ అనే యాంటేషన్ యూజ్ చేసాము. ఇది వచ్చేసి మనకు స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ ప్రొవైడ్ చేస్తుంది మాక్ బీన్ అనే యాంటేషన్. సో మనము వెల్కమ్ సర్వీస్ క్లాస్లో ఉన్న మెథడ్ మీద డిపెండ్ అవ్వకుండా డమ్మీ డేటాని ప్రొవైడ్ చేసుకొని టెస్ట్ కేసు రాసుకుంటాం కాబట్టి మాక్ చేసుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే కంట్రోలర్ క్లాస్లో ఉన్న మెథడ్లో ఈ వెల్కమ్ సర్వీస్ డాట్ గెట్ గ్రీటింగ్స్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు మనకు డమ్మీ డేటా అనేది అయితే ఇచ్చుకున్నాము. సో దానికోసం మాక్ చేసుకోవడానికి మాక్ బిన్ అనే యాంటేషన్ యూజ్ చేసాము. మాక్ ఎంవిసి అనేది అయితే మనకు ఆటో వైడ్ అనేది అయితే చేసుకున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు ఓఆర్జీ డాట్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ డాట్ టెస్ట్ డాట్ వెబ్ డాట్ సర్వ్లెట్ డాట్ మాక్ ఎంవిసి ఈ ప్యాకేజ్ నుండి మనము మాక్ ఎంవిసిని యూజ్ చేసుకుంటున్నాము స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్లో. సో మాక్ ఎంవిసిని ఎందుకు యూజ్ చేస్తాము ఏంటి అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ఒక టెస్ట్ కేస్కి కావాల్సిన మెథడ్ రాసుకున్నాము. ఓకే, ఎప్పుడైతే మనం కంట్రోలర్ క్లాస్లో లోకల్ హోస్ట్ కాలన్ 8080/API/v1/welcome ని హిట్ చేస్తాము. అప్పుడు మనకు ఏం జరుగుతుంది, కంట్రోలర్ క్లాస్లో ఉన్న మెథడ్లో వెల్కమ్ సర్వీస్ డాట్ గ్రీటింగ్స్ అనే మెథడ్ని కాల్ చేస్తుంది. ఎప్పుడైతే మనము ఆ మెథడ్ని కాల్ చేసినప్పుడు మాక్ బిన్ అనేది యాంటేషన్ యూజ్ చేసాం కాబట్టి ఎప్పుడైతే వెల్కమ్ సర్వీస్ డాట్ గెట్ గ్రీటింగ్స్ అనే మెథడ్ని కాల్ చేయగానే ఒక డమ్మీ డేటా ప్రొవైడ్ చేయమని ఇస్తున్నాము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అనే డమ్మీ డేటా ప్రొవైడ్ చేయమని ఇస్తున్నాం. రియల్గా ఏం జరుగుతుంది, మనము ఆ యూఆర్ఎల్ని హిట్ చేయగానే వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్ అని వచ్చింది, ఇందాక చూసాం మనం క్రోమ్లో. సో ఇది డమ్మీ డేటా. సో ఇక్కడ మనకు ఆ యూఆర్ఎల్ని హిట్ చేయాలంటే ఏం చేయాలి, ఒక రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకోవాలి. సో మాక్ హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ బిల్డర్ యూజ్ చేసుకొని మాక్ ఎంవిసి రిక్వెస్ట్ బిల్డర్స్ డాట్ గెట్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని గెట్ మ్యాపింగ్ కాబట్టి నేను ఆ యూఆర్ఎల్ని హిట్ చేయడానికి ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ మాన్యువల్గా మనం క్రోమ్లోకి వెళ్ళి హిట్ చేసాము. టెస్ట్ కేసులో అలా కాదు కదా. సో టెస్ట్ కేసులో మాక్ ఎంవిసి అనేది అయితే హ్యాండిల్ చేసుకుంటుంది. సో మనం ఎప్పుడైతే ఈ గెట్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని యూఆర్ఎల్ని పాస్ చేస్తామో అప్పుడు మనకు ఈ మాక్ ఎంవిసి హెచ్టిటిపి సర్వ్లెట్ రిక్వెస్ట్ బిల్డరు మాక్ ఎంవిసి రిక్వెస్ట్ బిల్డర్స్ యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసాము. రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ మనం మాన్యువల్గా క్రోమ్లోకి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తాము. ఇక్కడ మాక్ ఎంవిసి యూజ్ చేసుకొని ఆటో వైడ్ చేసుకున్నాం కాబట్టి ఇది ఒక ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసాము. తర్వాత రిక్వెస్ట్ అనేది అయితే సెండ్ చేసాము. మాక్ ఎంవిసి డాట్ పెర్ఫార్మ్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని ఈ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దాన్ని పాస్ చేస్తే ఆ మాక్ ఎంవిసి ఏం చేసుకుంటుంది, హిట్ చేస్తుంది. వచ్చిన రిక్వెస్ట్ నుండి వచ్చిన రిజల్ట్ని పెర్ఫామ్లో స్టోర్ చేసుకుంటుంది. రిజల్ట్ యాక్షన్స్ అనే రిటర్న్ టైప్లో మనం పెర్ఫామ్ అనే వేరియబుల్ యూజ్ చేసుకున్నాం కదా, ఇందులో స్టోర్ చేసుకుంటుంది. అందులో నుంచి మళ్ళీ రిటర్న్ అనే మెథడ్ యూజ్ చేసుకొని రిజల్ట్లో స్టోర్ చేసుకున్నాము. ఎంవిసి రిజల్ట్లో ఆ రిజల్ట్ నుండి నేను ఓన్లీ గెట్ రెస్పాన్స్ అనే మెథడ్ని కాల్ చేసుకున్నాను. ఈ గెట్ రెస్పాన్స్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు మనకు రిటర్న్ టైప్ ఏమొస్తుంది, మాక్ హెచ్టిటిపి సర్వ్లెట్ రెస్పాన్స్ అనేది అయితే వచ్చింది. ఆ రెస్పాన్స్లో మనకు ఏముంది, మళ్ళీ ఆ రెస్పాన్స్లో నుండి స్టేటస్ని గెట్ చేశాను. ఆ స్టేటస్ మనకు 200 లేదా 404 500 ఇలా స్టేటస్ ఉంటుంది కదా మనకు రెస్పాన్స్ కోడ్లో హెచ్టిటిపి స్టేటస్ కోడ్స్ ఉంటాయి కదా, అందులో నుంచి మనము వచ్చిన నుండి స్టేటస్ని గెట్ చేసుకొని ఈ స్టేటస్లో స్టోర్ చేసుకొని రిటర్న్ టైప్ వచ్చేసి ఇంటీజర్ కాబట్టి ఇంటి పెట్టుకున్నాను. అసెట్ ఈక్వల్స్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ 200 స్టేటస్ వచ్చేసి మనం పాస్ చేసినాం యాక్చువల్ స్టేటస్ ఏదైతే వచ్చిందో. సో ఇక్కడ సింపుల్గా ఒక రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాము. ఆ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని మాక్ ఎంవిసి డాట్ పెర్ఫామ్ అనే మెథడ్లో పాస్ చేసాము. ఎందుకంటే మాక్ ఎంవిసి అనేది అయితే హిట్ చేసుకొని అందులోంచి వచ్చిన వాల్యూని స్టోర్ చేసుకుని ఆ తర్వాత నేను రిటర్న్ చేసుకున్నాను. ఆ తర్వాత అందులోంచి వచ్చిన వాల్యూలోంచి రెస్పాన్స్ని గెట్ చేసుకున్నాను. రెస్పాన్స్లో నుంచి మళ్ళీ స్టేటస్ కోడ్ని గెట్ చేసుకొని ఆ తర్వాత వ్యాలిడేట్ చేస్తున్నాను. 200 404 500 ఈ విధంగా 403 అనే స్టేటస్ని వెరిఫై చేస్తున్నాను. సో మనము ఇక్కడ మాన్యువల్గా యూఆర్ఎల్ని హిట్ చేస్తున్నాము. ఇక్కడ టెస్ట్ కేసెస్లో అలా కాదు కాబట్టి మనము మాక్ ఎంవిసిని యూజ్ చేసుకొని ఈ విధంగా ఒక రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని దాన్ని పాస్ చేసి ఆ తర్వాత వచ్చిన రెస్పాన్స్ని రిటర్న్ చేసుకొని తర్వాత అందులో నుంచి రెస్పాన్స్ని గెట్ చేసుకొని తర్వాత స్టేటస్ కోడ్ని గెట్ చేసుకొని చెక్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మనము మాక్ ఎంవిసిని యూజ్ చేసుకొని కంట్రోలర్ క్లాస్కి టెస్ట్ కేసెస్ రాసుకోవచ్చు. సో మల్టిపుల్ లైన్స్ అనేది అయితే రాసుకున్నాం కదా, సో ఒకసారి సేవ్ చేసి
రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి రన్ యాజ్ మీదకి అయితే వచ్చేసి జే యూనిట్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి. జే యూనిట్ టెస్ట్ మీద క్లిక్ చేయగానే మనకు టెస్ట్ కేస్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకు మాక్ ఎంవీసీ అనేది అయితే టెస్ట్ చేసుకుంటుందో ఆ రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ని పాస్ చేసాము, హిట్ చేసుకొని రిటర్న్ వాల్యూ తెచ్చుకొని తర్వాత గెట్ రెస్పాన్స్ తెచ్చుకొని అందులో నుంచి స్టేటస్ కోడ్ తెచ్చుకొని వెరిఫై చేస్తుంది. సో మనకు టెస్ట్ కేస్ అనేది అయితే పాస్ అయింది. కరెక్ట్గా 200 స్టేటస్ కోడ్ వచ్చింది, వ్యాలిడేట్ అయింది, అసెట్ ఈక్వల్స్ చెక్ చేసుకొని టెస్ట్ కేస్ పాస్ చేసాను. సో దీన్నే నేను ఇంకొక విధంగా అయితే సింపుల్ లైన్స్లో టెస్ట్ కేసెస్ అనేది అయితే రాస్తాను. @టెస్ట్ @టెస్ట్ ఓకే, @టెస్ట్ పబ్లిక్ వాయిడ్ టెస్ట్ గ్రీటింగ్స్ ఓకే. ఇది మనకు సెకండ్ టెస్ట్ కేస్ మెథడ్. ఇక్కడ నేను గ్రీటింగ్ అని పెట్టాను, టెస్ట్ గ్రీటింగ్ అని, ఇక్కడ ఎస్ అనేది అయితే యాడ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనము సేమ్ ఇదే విధంగా ఎప్పుడైతే మనము యాక్చువల్ మెథడ్ని హిట్ చేయగానే డమ్మీ మెథడ్ ఏదైతే మార్క్ చేసుకుంటున్నామో అది రిటర్న్ ఇవ్వాలి. ఓకే, తర్వాత నేను ఇక్కడ డైరెక్ట్గా మాక్ ఎంవీసీ ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో మనము ఆటో వైడ్ ఏదైతే చేసుకున్నామో దాన్ని కాపీ చేసుకొని ఈ మాక్ ఎంవీసీతో నేను డాట్ పెర్ఫామ్ ఇందులో నేను డైరెక్ట్గా గెట్ మ్యాపింగ్ని హిట్ చేస్తాను. సో గెట్ మెథడ్ని హిట్ చేసుకుంటాను, దీన్ని నేను డైరెక్ట్గా కాల్ చేస్తాను. ఈ విధంగా రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ఆ తర్వాత పెర్ఫామ్ అనేది అయితే యాడ్ చేసుకోకుండా ఇందులోనే డైరెక్ట్గా యాడ్ చేసి తర్వాత ఇక్కడ మాక్ ఎంబీసీ డాట్ పెర్ఫామ్ మెథడ్లో గెట్ మెథడ్ని కాల్ చేసి తర్వాత అండ్ ఎక్స్పెక్టెడ్ అనేది అయితే యూజ్ చేసుకొని ఇక్కడ నేను స్టేటస్ అనేది అయితే వెరిఫై చేస్తాను. స్టేటస్ డాట్ $200 ఓకే. ఓకే, స్టేటస్ డాట్ ఈజ్ ఓకే. ఇక్కడ మనకు స్టేటస్ డాట్ ఓకేనా, మనకు 200కి ఓకే, 404కి నాట్ ఫౌండ్, 403కి ఇట్లా సంథింగ్ కొన్ని స్టేటస్ వాల్యూస్ ఉంటాయి కదా. సో దాన్ని మనము ఈజ్ ఓకే అనే మెథడ్ని కాల్ చేసుకుంటాం. దీన్ని ఎక్సెప్షన్ మనం ఇక్కడ త్రోస్లో యాడ్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సింపుల్గా ఒక 2 లైన్స్లో మాక్ ఎంవీసీని యూజ్ చేసుకొని పెర్ఫామ్ మెథడ్లో గెట్ మ్యాపింగ్ని పాస్ చేశాను, అలాగే పోస్ట్ మ్యాపింగ్, డెలీట్ మ్యాపింగ్, అప్డేట్ మ్యాపింగ్ ఈ విధంగా అన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పెక్టెడ్ ఆల్ అనేది అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనము ఎక్స్పెక్ట్ అనేది అయితే యాడ్ చేసుకున్నాం. ఎక్స్పెక్ట్ స్టేటస్ డాట్ ఈజ్ ఓకే ఓకే. ఓకే, ఇప్పుడు చూడండి పైన మనకు మల్టిపుల్ లైన్స్తో ఒక టెస్ట్ కేస్ రాసాము మాక్ ఎంబీసీని యూజ్ చేసుకొని. సో ఇక్కడ మనకు ఎటువంటి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసి అండ్ ఆ పెర్ఫామ్ నుండి వచ్చిన రిటర్న్ వాల్యూని గెట్ చేసుకొని అందులోంచి రెస్పాన్స్ని గెట్ చేసుకొని ఆ తర్వాత రెస్పాన్స్ స్టేటస్ని గెట్ చేసుకొని వ్యాలిడేట్ అనేది అయితే చేయలేదు. ఇక్కడ సింపుల్గా ఒక 2 లైన్స్లో మాక్ ఎంబీసీతో పెర్ఫామ్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని ఏదైతే యూఆర్ఎల్ గెట్ మ్యాపింగ్ యూఆర్ఎల్ ఉందో అది యాడ్ చేసామో ఆ తర్వాత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము స్టేటస్ కోడ్ అనేది ఓకేనా కాదా అనేది అయితే వెరిఫై చేస్తున్నాం. సో సింపుల్గా సేవ్ చేయండి, సేవ్ చేసి రన్ చేయండి, రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ యాజ్లోకి వచ్చేసి జేయూనిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఈజీగా మనకు ఒక 2 లైన్స్లో కంట్రోలర్ క్లాస్కి టెస్ట్ కేస్ అనేది అయితే రాసాము. మీరు ఒకవేళ పోస్ట్ మ్యాపింగ్ రాస్తున్నారు అనుకో, గెట్ దగ్గర పోస్ట్ అనేది అయితే యూజ్ చేసి ఆ యూఆర్ఎల్ని హిట్ చేస్తారు, అంటే ఆ యూఆర్ఎల్ని పాస్ చేస్తారు. సో ఆ విధంగా మనము స్టేటస్ కోడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాం. ఇక్కడ స్టేటస్ ఈజ్ ఓకేనా నాట్ ఫౌండ్ అట్లా వెరిఫై చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అనేది అయితే రన్ అయింది, టెస్ట్ కేసెస్ అనేది అయితే ఎగ్జిక్యూట్ అవుతూ ఉన్నాయి. చూద్దాము మనకు 2 టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయా లేదా అనేది. ఇక్కడ చూసుకోవచ్చు సింపుల్గా 2 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. ఈ విధంగా మనకు మాక్ ఎంవీసీని యూజ్ చేసుకొని ఒక కంట్రోలర్ క్లాస్కి సింపుల్గా టెస్ట్ కేసెస్ అనేది అయితే ఈ విధంగా రాసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒక జస్ట్ గెట్ మ్యాపింగ్కే యూజ్ చేశాను. నెక్స్ట్ వీడియోస్లో మనము ఇంకొక విధంగా పోస్ట్ మ్యాపింగ్కి ఏ విధంగా రాయాలి, డెలీట్ మ్యాపింగ్కి ఏ విధంగా రాయాలి అనేది అయితే మనం నేర్చుకుందాం.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఒక కంట్రోలర్ క్లాస్‌కి ఒక మెథడ్‌కి మనం టెస్ట్ కేసెస్ అనేదైతే రాసాము. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మెథడ్స్‌కి అంటే పోస్ట్ మ్యాపింగ్, డిలీట్ మ్యాపింగ్‌కి ఏ విధంగా టెస్ట్ కేసెస్ రాయాలి మాక్ ఎంవీస్‌ని యూజ్ చేసుకొని అనేదైతే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫైనల్‌గా మనము ఒక రెస్ట్ ఏపీఐ అనే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని కంట్రోలర్ క్లాస్‌కి, సర్వీస్ క్లాస్‌కి, రిపాజిటరీకి టెస్ట్ కేసెస్ ఏ విధంగా రాయాలనేదైతే ఒక టోటల్ ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి మోర్ అప్డేట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ. బై బై.